This is News 5 on your side. ఓటర్లు ఆశీర్వదించి ఆదరిస్తే 56వ డివిజన్ను ఆదర్శ డివిజన్ తీర్చిదిద్ది అభివృద్ధి చేస్తానని మంచిర్యాల కార్పొరేషన్ 56 కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నల్ల శంకర్ అన్నారు. 56వ డివిజన్లో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. పెద్ద ఎత్తున వార్డు ప్రజలు ఆయన వెంట రాగా ఓటర్లతో కాంగ్రెస్ ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరించారు. మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు వల్ల మంచిర్యాలలో అభివృద్ధి శరవేగంగా జరుగుతుందని, ఎమ్మెల్యే సహకారంతో డివిజన్ను అభివృద్ధి చేస్తానని తెలిపారు. నిధులు తీసుకువచ్చి వార్డులో రహదారులు, మురుగు కాలువల నిర్మాణం, సురక్షిత తాగునీరు అందించడం వంటి పనులు చేస్తానని చెప్పారు. చేతి గుర్తుపై ఓటు వేసి తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. మంచిర్యాల గౌరవ ఎమ్మెల్యే గారు సురేఖమ్మ ఆదేశాల మేరకు కార్పొరేషన్ 56 డివిజన్ నుండి నేను నిలవడం జరిగింది. నా పేరు నల్ల శంకర్. నేను గతంలో వైస్ చైర్మన్ చేసిన, కౌన్సిలర్ చేసిన, కార్పొరేటర్గా ఫస్ట్ టైం నిల్చున్నా. కానీ విని రీతిలో ఎమ్మెల్యే గారు ఈ డెవలప్ చేయడం, మొత్తం తెలంగాణలో ఎమ్మెల్యే కంటే ఎక్కువ ఫండ్ తేవడం, శ్మశాన వాటికి కానీ, హాస్పిటల్ కానీ, కాలేజీలు కానీ, రోడ్స్ కానీ, మార్కెట్ల అండర్ గ్రౌండ్ డ్రైన్ కరెంటు కానీ ఇవన్నీ చేస్తున్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా కార్పొరేషన్ అయితే సిటీ డెవలప్మెంట్ ఒక మాటగా ఉంటుంది, సార్ ఒక విజన్తో ఉన్నాడు అనే విధంగా ఈ రోజున 56 వార్డు నుంచి మహిళా తల్లులందరూ కూడా మా ట్రస్ట్ సభ్యులే. వాళ్ళందరూ కూడా అన్న మీరు ఎన్నో చేస్తున్న ట్రస్ట్ నుంచి మేమందరం నీతో తిరుగుతాం, ర్యాలీ ఇస్తాం అని కోరి ఈరోజు వచ్చి పెద్ద ఎత్తున ర్యాలీ పాల్గొన్నందరూ మా యొక్క అక్క జిల్లాలందరికీ నా యొక్క పాదాభివందనాలు. ఇలాగే అందరూ కూడా నా ఆశీర్వాదం ఎల్లవేళ్ళ రూపాల. దీన్ని ఈ ర్యాలీతోనే జనం అంతా గెలిపోయిపోయింది అంటారు. అలా నాకు టికెట్ ఇవ్వగానే గెలిపోయిందని భగవంతుడు పూషమ్మ కలిసి చెప్పింది నాకు. 100% 50 రోజుల్లో అధికమైన కలుద్దాం, ఎమ్మెల్యే గారి ఆశయాలు నెరవేరుస్తాం. ఈరోజు నాతో నచ్చిన పబ్లిక్ కానీ, మంచిర్యాల ప్రజలందరూ కానీ అందరూ కూడా కాంగ్రెస్ డెవలప్మెంట్ చూడాలని కోరుతున్నాం. ఈరోజు 60 వాళ్ళు కూడా అన్ని డివిజన్లలో కాంగ్రెస్కే అధిక మెజార్టీ తెచ్చి సారు సంబంధించి ఆయన ఇమేజ్ను మిస్తే మంచిర్యాల ఎంతో డెవలప్ అవుతుంది, 10 వార్డు డెవలప్ అవుతుంది. వేరే కార్పొరేటర్కు నిధులు చక్కగా రావు, ఇబ్బంది అవుతుంది. కాంగ్రెస్ అభ్యర్థి అయితే కొట్లాడేం తెచ్చుకోవచ్చు మన కార్పొరేషన్లో. కాబట్టి అందరూ కూడా ఈ ఒక్కసారి కాంగ్రెస్కి ఓటేయండి, ఎమ్మెల్యే కోసం అన్న కాంగ్రెస్ ఓటేయాలని కోరుతున్నాం.